ఫస్ట్ ఇయర్ అమ్మాయిని కష్టపడి ఎంతో వాళ్ళ నాన్న కష్టపడి చదివించారు. అమ్మాయిని గవర్నమెంట్ కాలేజీలో వేద్దామన్నా కూడా నేను కాదు, శ్రీహర్షిని కాలేజీలో బాగా చదివిస్తారు సార్, ప్రిన్సిపాల్ సార్ బాగా ప్రోత్సహిస్తారనే ఉద్దేశంతో నేను ఇక్కడ చేర్చాను. అందుకు అమ్మాయి చాలా కష్టపడి చదివించారు సారు. దగ్గరుండి అమ్మాయిని ఎంతో జేఎల్ కానీ ఎవరైనా కానీ బాగా పేరెంట్స్ బాగా చేసి బాగా ప్రోత్సహించారు. అమ్మాయిని ఇంతవరకు కాలేజీలో ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎప్పుడు చేయలేదు. మా అమ్మాయి చాలా కష్టపడి చదివింది. మాకు ఆర్థిక పరిస్థితులు ఎన్నున్నా కూడా అమ్మాయిని ఎంతో కష్టపడి చదివించాము. కూర్చోండి. మేడం గారు నేను ఫస్ట్ మా మదర్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. తను నాకు ఎప్పుడు సపోర్ట్ చేసింది నా అప్స్ అండ్ డౌన్స్లో. ఇంకా మా జేఎల్స్, మా సాంస్క్రిట్ మేడం, ఇంగ్లీష్ సార్, ఎకనామిక్స్ సార్, మ్యాథ్స్ సార్ అందరూ మేము ఎక్కడెక్కడ ఎదుగుతున్నామో అక్కడ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అన్ని కాలేజెస్లో ఎంపీసీ, బైపీసీ వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, కానీ ఓన్లీ హర్షిని వాళ్ళే మేము ఒక గ్రూప్స్ ఉన్నాము, మాది కూడా గ్రూప్ అని ఇంపార్టెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంపీసీ, సిఎస్సి వాళ్ళకి ఓన్లీ హర్షిని వాళ్ళే ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ సభను అలంకరించినటువంటి హర్షిని విద్యా సంస్థ ప్రముఖులకి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, విద్యార్థుల తల్లిదండ్రులకి, అలాగే ఉపాధ్యాయేతర సిబ్బంది అందరికీ కూడా శుభ సాయంత్రం. ఈరోజు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్, సీనియర్, జూనియర్ ఇంటర్ ఫలితాల్లో శ్రీహర్షిని విద్యా సంస్థల వాళ్ళ యొక్క ఫలితాలని మరొకసారి శ్రీహర్షిని విద్యార్థులే అధిగమించి చరిత్ర సృష్టించడం జరిగింది. జూనియర్ ఇంటర్ విభాగంలో 470కి 467 మార్కులు ఆవుల వసంత లక్ష్మి అనేటటువంటి పాప. 10th క్లాస్ సాధారణ స్థాయి మార్కులు ఉన్నప్పటికీ కూడా ఇంటర్మీడియట్ లో మేమిచ్చినటువంటి తర్ఫీదుని తీసుకొని ఆ పాప చాలా కష్టపడేదండి. దాదాపు రోజుకి 10 నుంచి 14 గంటలు వర్క్ చేయమన్నా సరే చేస్తూ ఉండేటటువంటి పిల్లలు మాకు అందించున్నారు. పేరెంట్స్ వాళ్ళకు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. రాత్రి 9:30 స్టడీ అవర్ కంప్లీట్ అయినప్పటికి కూడా అప్పుడు వచ్చి ఓపిక్గా తీసుకొని వెళ్ళున్నారు. సో ఆ విధంగా వర్క్ చేశారు కాబట్టి మంచి రిజల్ట్స్ పొందారు. దాంతోపాటు మిగతా విద్యార్థులు కూడా 466 మార్కులు 4 విద్యార్థులు, 460 పైన దాదాపు 32 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది ఎంపీసీ విభాగం నందు. బైపీసీ విభాగం నందు 455. ఈ సంవత్సరం పెట్టినటువంటి కొత్త ప్రోగ్రామ్ లో 455కి 447 మార్కులతో హర్షిని ప్రథమ స్థానం అనేటటువంటి దాన్ని రాయి వసుధ అనేటటువంటి పాప కైవసం చేసుకుంది. తర్వాత 444, 43, 43, 42 ఇవి వరుసగా ఉన్నాయండి ఇలాగే. అలాగే సిఈసి అనేటటువంటి విభాగంలో కూడా 491 మార్కులు, 500 మార్కులకి 491 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానం అనేటటువంటి దాన్ని కైవసం చేసుకున్నది మదీనా అనేటటువంటి పాప.
ఈ విధంగా జూనియర్ ఇంటర్ ఫలితాల్లో దాదాపు 400 పై మార్కులు. అంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రతి 3 విద్యార్థులలో ఒక పాపకి 90% అనేటటువంటిది రావడం జరిగింది. ఇది హర్షిని విద్యా సంస్థలు వాళ్ళు ఏర్పరిచినటువంటి ప్రణాళికను ఫాలో అవడం ద్వారా విద్యార్థులు పొందినటువంటి ఘన విజయంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా సీనియర్ ఇంటర్ పిల్లల్లో కూడా 1000 మార్కులకి 991. హర్షిని గతంలో ఈ చరిత్ర అనేటటువంటిది రాసింది, దాన్ని తిరగది రాస్తూ 991 మార్కుల్ని బత్తుల ధరణి అనేటటువంటి పాప సాధించడం జరిగింది. అలాగే బైపీసీలో 980 మార్కులు టాప్ గా వచ్చారు. ఎంపీసీలో 989, 989, 89 ఇలా 980 పైన దాదాపు 23 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే మొదట వచ్చినటువంటి ర్యాంకులే కాకుండా మిగతా వాళ్ళు కూడా దానికి దగ్గరగా వాళ్ళు ప్రయత్నం చేసి మాకు సహకరించారు. మంచి రిజల్ట్ రావడంలో విద్యార్థులతో పాటుగా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా హర్షిని విద్యా సంస్థల వారు మరువలేనిదిగా తెలియజేయబడుతుంది. అలాగే పాస్ పర్సెంటేజ్ మార్కుల పరంగా 1-2 మార్కులు చెప్పడమే కాదండి, సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తూ ఇంకా చదువులో కూడా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలను అమలుపరచడం ద్వారా మేము 85% పాస్ పర్సెంటేజ్ అనే దాన్ని సాధించినందుకు సగర్వంగా మీకు తెలియజేస్తున్నాము. 85% టౌన్ లో ఇది ఏ కాలేజీ కూడా ఛాలెంజింగ్ గా తీసుకోవాల్సినటువంటి రిజల్ట్ అనే దాన్ని మేము ఇవ్వడం జరిగిందండి. ఇంత గొప్ప రిజల్ట్ అనేటటువంటి దాన్ని అందించడానికి ఉపయోగపడినటువంటి ఉపాధ్యాయేతర సిబ్బంది అందరికీ కూడా ఈ సభ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. హర్షిని విద్యా సంస్థల తరఫున హర్షిని అంటే కేవలం ఈ చదువులతోనే కాదు, క్రీడలు అన్ని రకాల యాక్టివిటీస్ ని పిల్లల్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేసే విధంగా చైర్మన్ గోరంట్ల రవికుమార్ గారు తన యొక్క ప్రణాళికని చాలా చక్కగా మనకి అమలు పరుస్తున్నారు. హర్షిని అంటే ఈ ఒక్కరోజు ఏర్పాటు చేసింది కాదండి, 31 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి విద్యా సంస్థ శ్రీ హర్షిని విద్యా సంస్థలు. కాబట్టి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తుందంటే ఇంటర్మీడియట్ పరంగా ఒంగోలులో రాష్ట్ర స్థాయి అలాగే జాతీయ స్థాయి పోటీ పరీక్షలకి పిల్లల్ని తర్ఫీదు ఇచ్చే విధంగా తయారు చేస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ శ్రీ హర్షిని. ఈ అవకాశాన్ని ప్రకాశం జిల్లా తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి బాట వేసుకునే విధంగా ప్రయత్నించాలని మాకు సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా మరొకసారి హర్షిని విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ అనండి సార్. 5346 కార్ నెంబర్ కొంచెం సార్. ఓకే మా లవ్ యూ. థ్యాంక్ యూ సార్ ఇచ్చేసిన అందరికి కూడా. కొంచెం ఆల్రెడీ మీ అందరికీ తెలుసు శ్రీహర్షిని అనేటువంటిది 30 years గా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు ప్రకాశం జిల్లాలోనే నంబర్ 1 ఇన్స్టిట్యూట్ గా ఉంది. నియర్లీ 10,000 అబౌవ్ స్టూడెంట్స్ అనేది మన ఆర్గనైజేషన్ లో ఉన్నారు. ఎవ్రీ ఇయర్ కూడా 1 by 1 ఒక్కొక్క పిల్లర్స్ పేర్చుకుంటూ వెళ్తా ఉన్నారు మా చైర్మన్ సార్ అనే రవికుమార్ సార్ గారు. ఆయన విజన్ అనేటువంటిది ఈ యొక్క మార్క్స్ కానీ ఈ యొక్క ప్రోగ్రామ్ డిజైనింగ్ కానీ ప్రతి ఒక్కరు కూడా చైర్మన్ రవికుమార్ సార్ యొక్క పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. ఇందాక మీ అందరికీ పేరెంట్స్ నేను పరిచయం చేసింది ఎందుకంటే సార్ వీళ్ళందరూ కూడా ఆర్డినరీ స్టూడెంట్స్ అయ్యి ఎలాంటి రిజల్ట్స్ అనేటువంటిది ప్రొడ్యూస్ అయింది అనేటువంటిది సార్ యొక్క ప్రోగ్రామ్ లో చెప్పడానికే చేశాం. అదేవిధంగా ఈ ఇయర్ నుంచి కూడా మార్క్స్ పరంగానే కాకుండా మెయిన్స్ కానీ ఐఐటి కానీ నీట్ కానీ దూరం వెళ్ళి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఈ ఇయర్ నుంచి హారిజాన్ ఐఐటి నీట్ మెయిన్స్ అకాడమీ అనేటువంటిది ప్రతిష్టాత్మకంగా ఇక్కడ మంగమూరు రోడ్లోనే సపరేట్ గర్ల్స్ బాయ్స్ సపరేట్ క్యాంపస్ అనేటువంటిది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చైర్మన్ సార్ నియర్లీ ఒక్కో ఫ్యాకల్టీకి 20 to 25 lakhs రేంజ్ తోటి అలెన్ అకాడమీ పాండిచ్చేరి కానీ ఇక్కడ కోట కానీ ఎంతో లాంగ్ వర్క్ చేసేటువంటి నంబర్ 1 స్టాఫ్ తీసుకొచ్చి ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కి మనం మెయిన్స్ ఐఐటిలో ఒక టాప్ ర్యాంక్ ఉండే విధంగా ప్రణాళిక అనేటువంటిది రచించడం జరుగుతుంది. ఈ ఇయర్ నుంచి కూడా ఆ క్యాంపస్ అనేటువంటిది మనకి ఏసీ నాన్ ఏసీ బోత్ స్టార్ట్ అవుతుందండి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ తీసుకున్న మనం మహిళా ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ మన ప్రకాశం డిస్టిక్ లోనే ప్రతిష్టాత్మకంగా ఉమెన్స్ ఇంజనీరింగ్ అనేటువంటిది మన టౌన్ లో ఎవరికీ లేదు.
ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం. అయినా సరే దాదాపు 70% సీట్లు ఫస్ట్ ఇయరే కంప్లీట్ అయిపోయాయి. ఈ ఇయర్ అయితే ఇప్పటికే 50% సీట్లు కంప్లీట్ అయిన పరిస్థితి డిమాండ్గా. కాబట్టి రాబోయేటువంటి ప్రోగ్రామ్స్ లో కూడా తల్లిదండ్రులు ఇప్పటి వరకు మాకు ఎంతో కోఆపరేట్ చేసినటువంటి తల్లిదండ్రులు, అదేవిధంగా విద్యార్థులు, మా పూర్వ విద్యార్థులు అందరి యొక్క సహాయ సహకారాలు రాబోయే ప్రాజెక్ట్స్ మీద కూడా మాకు ఇస్తారని ఆశిస్తూ ఈ యొక్క మంచి రిజల్ట్ సాధించడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు మరొక్కసారి కృతజ్ఞతలు. అదేవిధంగా చిన్నారులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అన్న, గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇచ్చేసినటువంటి పత్రికా ప్రతినిధులందరికీ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.